పెట్టి ఇదేనా మళ్ళీ ఏదైనా గడ్డి కట్టారా? లేదు బాస్, ఖచ్చితంగా ఇదే. అయితే ప్లాన్ కట్టారు అక్కడ. జాన్, ఏమిటి? వాడు నీకు నాకు కనిపించేట్టు పెట్టే అంత తెలివి తక్కువ దద్దమ్మ కాదు మిస్టర్ భూపాలరావు. వాడు మనకంటే ఏడాకులు ఎక్కువే చదివాడని మొదటి పెట్ట చూసినప్పుడే తేలిపోయింది. సరే, వాడి తెలివితేటలేమిటో నేను తెలుస్తాను. బహదూర్, లేలా. ఓ, నువ్వు కదా, రిటర్న్ తీసుకెళ్ళి వెళ్ళా. ఎస్ బాస్. మీది మీదిగా తోలుతున్నావు, సిగ్గులేదు? సిగ్గు నాడదని పెట్టి ఇందాక నుంచి హారం నొక్కుతున్నాను. రోడ్డు గడ్డంగా నడుస్తానే. అడ్డంగా కాకపోతే నిలువున నడుస్తా. నువ్వెవరన్నా అడగడానికి? అసలు 10 రోజుల నుంచి చూస్తున్నాను, ఏంటి నా వెనక కనపడుతున్నావు? నేను నీ వెనక పడ్డావా, నువ్వు నా ముందు పడ్డావా? ఎవరెట్టినప్పుడైనా నువ్వు కారులో నేరుగా వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళితేగా వీడికి పెద్ద కారు ఉంది, వీడిని ఎలా వల్ల వేస్తున్నావు, అందగాడు అని అనుకుంటున్నావు, అవునా? అయ్యో పాపం, మొత్తానికి గట్టిపడే అందగాడు. అబ్బా, కనీసం ఒక్కసారి కారు ఎక్కమనలేదు. అదా అల్లారా దారిలోకి నువ్వు ఎప్పుడున్నా ఎక్కుతాను అడిగావా? ఇప్పుడు ఎక్కాలందా? ఎక్కువ తలుపు తీ మరి. అల్లారా అల్లారా. అలాగే ఓ, భీమారావు గారా? అదేంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? లోపల రండి. అవును, మా మనమడు మీకెక్కడ దొరికాడు? దారిలో కలిసాము. ఇంతకీ మీరు కులాసాగానే ఉన్నారు కదా? వాట్? అదేంటండి, నిన్న మన ఇద్దరం క్లబ్ లో కలుసుకున్నాగా? అవునవును, కలుసుకున్నాం. ఏం లేదు, మీ మనవాడిని తీర్చిపోదాం వచ్చాను. వస్తాను, రామ్మా. రా లోపలికి రా. వీళ్ళని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి. భూపాలరావు గారా? మీరెవరు? ఓ, మీరా? శేఖర్ జేబుల్లో ఏమీ దొరకలేదు.